ప్రభునందు ప్రియులరా, మరొకసారి మీ ఎదుటికి వీడియో ద్వారా రావడానికి ప్రభు ఎంతో కృప చూపిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ బాగున్నారు కదా? బాగుండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ చూస్తున్న వారి కొరకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వారి కొరకు మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు తప్పనిసరిగా మీరు, మీ కుటుంబాల్లో దేవుడు సమృద్ధి జీవాన్ని కలుగు చేయాలని ఒక దైవజనుడిగా నేను కోరుతా ఉన్నాను. దేవుని వాక్యంలో భాగంగా ధన్యతలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతుండగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని మీ అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మరి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చదవబడిన వాక్యం దేవాతి దేవుడు మనందరి క్షేమార్థమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పారా మీరందరూ? ఆమేన్ అంటే అలాగ అవును గాక అని అర్థం కనుక మరి దైవజనులు ఎప్పుడైనా సరే గాక అనే మాట పలికినప్పుడు ఆమేన్ అని చెప్పటం మనము ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి మూలంగా మనం గమనిస్తున్నాం. సరే, దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయం నుండి 6-7 అధ్యాయాల వరకు మరి ఆయన రాజ్యములో ఆయన జనులు ఎలాగుండాలో ప్రభువారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ వరుసలో మనం మొదటి నుండి ధన్యతలు అని సిరీస్ని వరుసగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏమంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట జ్ఞాపకం చేశాడు. మరి సమాధాన పరిచేవారు ధన్యులు అని వ్రాయబడినప్పుడు ఎవరు సమాధానపరుస్తారంటే ముందు మన హృదయాలలో సమాధానం కలిగి ఉండాలి. మన హృదయాల్లో సమాధానం లేకుండా మనము సమాధానపరచలేం. కాబట్టి ఈ సమాధానం అనేది ఎలాగా ఎవరి ద్వారా మనకి లభ్యమవుతుందో దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇలా వ్రాయబడింది ఏమనగా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడా? దేవుడైతే ఎక్కడుంది ఆయన గురించి దేవుడు అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మరి చాలా సందర్భాల్లో ఉన్నాయి. మన వర్షంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏమంటే, ఇక్కడ నిత్యుడగు తండ్రి మొదటి నుండి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి చాలా సంగతులు యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టకముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచిస్తూ ఆయన ఎలాంటి దేవుడు అనే మాటలు ఇక్కడ వ్రాస్తూ వచ్చాడు. అందుకే అన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఎవరి గురించి రాస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఇక్కడ మన వరుసలో సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెడతారు అన్నాడు. సమాధానకర్త యగు అధిపతి అంటే కర్త అంటే మూలం అని అర్థం. అలాగైతే సమాధానానికి మూలం, సమాధానానికి కర్త మనకు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. వాస్తవానికి ప్రపంచంలో 2 జనాంగాలు మనం గమనిస్తున్న ప్రపంచం మొత్తం కలిపి 2 జనాంగాలుగా మనం గుర్తిస్తాం. ఒకటి ఇశ్రాయేలు జనాంగం, రెండోది అన్య జనాంగం అంటే గ్రీకులు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఇజ్రాయేల్ కాని వారు అందరూ అన్యులే.
అలాగైతే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సమాధానకర్తయగు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే అనే మాటలు మనం జ్ఞాపకం చేసినప్పుడు వాస్తవానికి దైవ గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగం దేవుని ప్రజలుగా, దేవుడు కోరుకున్న ప్రజలుగా, దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవమే. కానీ మరి వారికి మాత్రమే దేవుడు కాదు, మనకి కూడా ఆయన దేవుడు అని రోమాపత్రికలో పౌలు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఒకప్పుడు మనము మన స్థితిని బట్టి దేవునికి దూరస్తులుగా, దేవునికి విరోధస్తులుగా మనం ఉన్నాం. మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకునుడి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ అన్యజనులమైన మనము గత కాలములో దేవునికి మనము దూరస్తులుగా ఉన్నాం. మరి అసలు దేవుడు లేని జనులుగా, నిరీక్షణ లేని వారంగా క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వాస్తవానికి మనం మాత్రమే కాదు, సమస్త జనులు కూడా దేవునికి దూరస్తులుగానే ఉన్నారు. ఎందుకు అని మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏదైనా తోట నుండి తోలివేశాడు. అంటే దేవునికి వారు ఏమయ్యారు? దూరంగా వెళ్ళిపోయారు, దూరస్తులుగా ఉన్నారు అనే మాట చూస్తూ ఉన్నాం. కానీ మరి దేవుని అనాది సంకల్పాలలో దూరస్తులైన మానవులను మరలా తిరిగి సమీపస్తులుగా చేసుకోవడం అనేది ఆయన సంకల్పం. కాబట్టి ఏదైనా తోటలో ఆదామవ్వల కొరకు ఒక గొర్రె పిల్లను దేవుడు వధించి ఆ చర్మపు చొక్కాలు వారికి తొడిగించాడు. నిజమే. కానీ సమస్త మానవాళి దేవునితో సమాధానపరచడానికి, దేవునికి దూరమైపోయిన మానవులను తిరిగి దేవునితో సమాధానపరచబడాలని క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి సంకల్పించాడు అని ఎఫెసీ 1:6లో మనం చదువుతున్నాం. కాబట్టి మరి ఆ సంకల్పం నెరవేర్చబడాలంటే ఆయనకు మరి ఒక ప్రత్యేకమైన జనాంగం, ఒక ప్రత్యేకమైన ప్రజ, ఆ ప్రత్యేకమైన ప్రజలో నుండి ఆయన సంకల్పం నెరవేర్చే ఆయన కుమారుడు రావాలి. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్ని జనుల్లో నుండి. మరి అబ్రహాము ద్వారా మరి ఇస్సాకు, యాకోబు 12 మంది కుమారులు, 12 మంది గోత్రకర్తలు, ఒక జనాంగం, ఒక దేశం దేవుడు అలాగనే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆయన అనాది సంకల్పం నెరవేర్చబడడానికి. కాబట్టి ఆ జనాంగములో నుండి, ఆ యూదా గోత్రములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి సమస్త మానవాళి దేవునికి పాపాన్ని బట్టి దూరస్తులై ఉండగా మరి అన్య జనాంగమును కూడా ఆయన ప్రజగా, ఆయన పిల్లలుగా, ఆయన సమీపంగా చేర్చుకోవడానికి తండ్రి సంకల్పించాడు. ఆ సంకల్ప నెరవేర్పు కొరకు ఒక వ్యక్తి, ఒక జాతి, ఒక ప్రజ, ఆ ప్రజల నుండి ఒక ఆయన ఈ లోకానికి ఉద్భవించటం అనేది ఒక అద్భుతమైన సంకల్పం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధంగా మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులరా. అలాగైతే ప్రియులరా గమనించండి, ప్రభునందు ప్రియులరా, మరి దూరస్తులైన మానవులను దేవుడు సమీపస్తులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరలోకములో నుండి ఈ లోకానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు ఆయన శిలువ బలియాగములో ఆయన చిందించిన రక్తము ద్వారా ఇప్పుడు సమస్త మానవాళి కూడా దేవునితో సమాధాన పరచబడాలన్న దేవుని సంకల్పాన్ని ఆయన నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. 12వ వచనంలో అదే రాస్తూ వచ్చాడు. ఆ కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిను, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటని మీరు జ్ఞాపకం చేసుకోండి. 13వ వచనంలో అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అనే మాట చెప్పాడు. చూసారా? క్రీస్తు రక్తము ద్వారా
సమీపస్తులుగా చేయబడ్డాం. ఎవరికి? దేవునికి మనము సమీపస్తులుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాకుండా 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను అనే మాట చూస్తున్నాం. ఏమండి? ఒకప్పుడు ఇజ్రాయేలు జనాంగం అన్యులు, అంటే మధ్యలో గోడ ఉంది, జాతి గోడ. కానీ యేసు ప్రభు కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు దేవాలయముల తెర పైనుండి కిందకి చినిగింది. అంటే అప్పటికి యాజకుడు, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అవకాశం ఉంది. కానీ ఆ తెర దేవుడు చించివేశాడంటే ఇప్పుడు జాతి, కుల, మతము భేదం ఏమీ లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో తమ పాపాలు కడుగుకున్న ప్రతి వారు కూడా ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు జాతి, కుల భేదాలు ఏమీ లేదు. యేసుప్రభు జాతికి చెందినవాడు కాదు, యేసుప్రభు కులానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరి పేతురు గారు తన ప్రసంగంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి క్రీస్తు రక్తము వలన దేవునికి సమీపస్థులమయ్యా, క్రీస్తు రక్తము వలన ఇశ్రాయేలుతో సహపౌరులమై వారు కలిగిన వాగ్దానములో మనం కూడా పాలి భాగస్థులమై ఒక గొప్ప నిరీక్షణతో మనం జీవించగలుగుతున్నాం. ఈనాడు మన హృదయంలో కూడా పాపాన బట్టి సమాధానం లేక, నెమ్మది లేక బ్రతుకుతున్న మన బ్రతుకుల్లో క్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవటం వలన మన హృదయములో ఆయన సమాధానం ఇచ్చాడు అనే మాట 16వ వచనములో మనం చూసినట్లయితే ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అనే మాట చెప్పాడు. ఆయనే మనకు సమాధానం. అమ్మాయ్యా, ఇంకా నీ జీవితంలో సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, ప్రశాంతత లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన దేవుడు మన హృదయాల్లో ప్రియులరా సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులరా, యేసు ప్రభుల వారు మన సమాధానం కొరకు, మన సమాధాన శిక్ష యావత్తు ఆయన పొంది ఆయన సమాధానం మనకిచ్చాడు. పాపాత్మురాలు ఆయన పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు కన్నీటితో ఆయన అన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం గలదానివై వెళ్ళు అన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ సమాధానం లేదా, అది ఏ పాపాన్ని బట్టో, ఏ స్థితిని బట్టో నువ్వు సమాధానం లేకుండా ఉన్నావో, కానీ యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. నీ పాపాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట ఒప్పుకున్నట్లయితే, నీ పాపాలు క్రీస్తు రక్తంలో కడుగుకున్నట్లయితే ఆయన మీకు సమాధానం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయనే మీకు సమాధానకర్తగా ఉంటాడు అనే మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవునితో సమాధానపరచబడిన మనము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అన్నాడు. యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలా వ్రాయబడి ఉంది, ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూడండి, ఆయన రక్తములో సమాధానపరచబడిన నీవు మళ్ళా లోకములో, పాపములో, అపవిత్రతలో పడిపోకుండా క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన, వాక్యానుభవములో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు మరి నీ హృదయములో ఆయన సమాధానం ఇస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండములో 6వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయునుగాక అనే మాట చెప్పాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి అన్నాడు. దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో నీవు నివసించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ఎడతెగకుండా వెళ్ళగలిగినట్లయితే దేవుడు నీకేమిస్తున్నాడు అంటే సమాధానం ఇస్తున్నాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. లూకాసు వార్తలో 2వ అధ్యాయం 19వ వచనములో ఏమని వ్రాస్తూ ఉన్నాడు అంటే, మనం ఎరిగిన వచనమే. 2వ అధ్యాయం 19వ వచనములో మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక 2:14లో వ్రాస్తూ వచ్చాడు కదా. మరి దేవునికి ఇష్టంగా మరి ఆయన మన
జీవితాల్లో మరి అసమాధానం తీసివేసి దేవుడు సమాధానం మనకు అనుగ్రహించి ఉండగా, మరి ఆ సమాధానంలో మనం బలపరచబడి అనుదిన సమాధానం మనం అనుభవించాలంటే యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి, ఆయన సన్నిధితో సహవాసం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయనకు ఇష్టమైన జీవితాన్ని ఆయన కోరుకున్నట్లుగా మనం ఆయన వాక్యానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నాయందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. చూసారా, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నాను. నాయందు మీకు సమాధానం కలిగినట్టు. చాలా మంది అండి ప్రభుని ఏదో నమ్ముకున్నబట్టి నమ్ముకుంటారు, కొద్ది రోజులు వస్తారు, మళ్ళా లోకానికి వెళ్ళిపోయి మాకేం సమాధానం లేదండి, నెమ్మది లేదండి అంటారు. కాదు, క్రీస్తు ప్రభు రక్తములో నీవు దేవునితో సమాధాన పరచబడి క్రీస్తు సహవాసం కలిగి ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆయనకి ఇష్టమైన బ్రతుకుతూ ఆయన మాటలకు నీవు లోబడి జీవించినప్పుడు నీ జీవితంలో దేవుడు ఏమిస్తాడంటే సమృద్ధి అయిన సమాధానం ఇస్తాను అని చెప్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము సమాధానంగా ఉండడానికి దేవుడు మరి ఎన్ని ఏర్పాట్లు చేశాడో మనకు అర్థమవుతుంది ప్రియులారా. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఆత్మానుసారమైన మనసు అన్నాడు. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మానుసారమైన మనసు అంటే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. 14వ వచనంలో అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో అన్నాడు. చూసారా, ప్రభుని నమ్ముకున్న మనం, ప్రభువులో జీవిస్తున్న మనం, ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. మన ఆలోచనలు కాదు, మన ఉద్దేశాలు కాదు, ప్రక్కవారి ఆలోచనలు ప్రక్కవారి ఉద్దేశాలు కాదండి. దేవుని ఆత్మకు మనం అప్పగించుకోవాలి. దేవుని ఆత్మకు మనం అప్పగించినప్పుడు ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? సమాధాన స్థలము, సమభూమి గల ప్రాంతంలో ఆయన నన్ను నడిపిస్తాడని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి నీ జీవితంలో సమాధానమైన జీవిత ప్రయాణం కొనసాగాలంటే దేవుని ఆత్మ నీకు చుక్కానిగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతున్న ప్రియులరా. కాబట్టి మరి దేవుడు మనము సమాధాన స్థితి కలిగి ఉండాలని ప్రియులరా ఇన్ని విధాలుగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనములో ఏమన్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడు. చూసారా, ఎవరు మనకు సమాధానం అనుగ్రహిస్తున్నారు? క్రీస్తే. మరి ఆ క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఏం చేయాలి? ఇప్పుడు మన హృదయములో ఏలాలి. అంటే సమాధానం మనల్ని పరిపాలన చేయాలి. సమాధానం క్రింద మనం ఉండాలి. సమాధానకర్త అయిన ప్రభువుకు లోబడి మనం జీవించినప్పుడు ప్రియులారా మన హృదయములో నిండైన సమాధానం మనం కలిగి ఉంటాము అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నా. నిజమే. మరి సమాధాన పరచబడ్డాం. మనం సమాధానంగా ఉండడానికి ప్రభుల వారే ఎన్నో ఏర్పాట్లు చేశారో మనం ఇప్పటివరకు జ్ఞాపకం చేస్తూ వచ్చాం. మరి సమాధాన పరచబడి సమాధానంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన వాటిని మనం అనుభవిస్తూ మనమేం కలిగి ఉండాలి అంటే ఒకరితో ఒకరము సమాధానము కలిగి ఉండాలి అనే మాటలు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:13 అన్నాడు. ఏమన్నానంటే ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడి అనే మాట చెప్పాడు. ఒకరితో ఒకరు ఏమండి, భార్య భర్తలు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. అన్నాదమ్ములు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సంఘములో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. ఈ విధంగా ఒకరితో ఒకరు అంటే అనేక రకములైన పర్యాయ పదాలు మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరితో కలిసి జీవిస్తూ ఉన్నామో వారితో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలన్నాడు. కొన్నిసార్లు ప్రియులరా మనము తోటి వారితో సమాధానంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాం, వాస్తవమే. కానీ మరి వారు కూడా సమాధానంగా ఉండాలి. భక్తుడైన దావీదు ఏమన్నాడంటే
120వ కీర్తనలో 7వ చరణములు అన్నాడు, నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు అన్నాడు. ఆయన సమాధానం కోరుతున్నాడంట. కానీ ఆ సమాధానం అనే మాట నోటికి వచ్చి రాగానే వారు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి సౌలు పైన దావీదు ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకున్నాడు, యుద్ధాన్ని కోరుకోలేదు కదా. మరి సమాధానం కోరుకొని దావీదు వెళ్తూ ఉంటే మరి సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు పేరు వినగానే ఏమండి కత్తి తీస్తాడు, ఈటి తీస్తాడు, ఏమండి యుద్ధానికి సిద్ధమవుతాడు, సైన్యాన్ని సిద్ధపరుస్తాడు, తరుముతాడు. దావీదు శక్తిహీనుడు కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళు నోరు మాట్లాడుతున్న మెదపట్లేదు, ఇక మనమే రైటు మనమే ఖచ్చితం అనుకుంటారు. కాదు, ఆత్మానుసారమైన వ్యక్తి తొందరపడి మాట్లాడరు, తొందరపడి ప్రవర్తించరు. హృదయ గర్వంతో నింపబడిన వారు మాత్రమే అలా ప్రవర్తిస్తారు. దావీదు ఆత్మానుసారుడు కాబట్టి మరి సౌలు ఎంత తరుముతున్నా యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరిగెడుతున్నాడు అంటే అతను సమాధానాన్ని కోరుతున్నాడు. సమాధానాన్ని కోరుతాడు. యోనాతాను కూడా అదే చెప్పాడు, తండ్రి నీతో సమాధానం పడడానికి ఇష్టపడలేదు. చూసారా, ఈనాడు మనం సమాధానం కోరినా కొన్నిసార్లు వారు సమాధానం కోరడానికి ఏమాత్రం కూడా ఇష్టపడిన వారుగా ఉంటారు. ప్రియులరా, సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 20వ వచనములో ఏమన్నాడంటే 12వ అధ్యాయం 20వ వచనములో కీడు కల్పించు వారి హృదయములో మోసం కలదు, సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుదురు అన్నాడు. చూసారా, సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు అంటే సమాధానపరచబడడానికి ఆలోచన చెప్పేవారు కూడా ఉండాలి. మరి అలాగ చెప్పేవారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు సంతోషభరితులు అవుతారు అనే మాట చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా సాధ్యమైనంత వరకు మనము సమాధానం కలిగి ఉండడానికే ప్రయత్నం చేయాలి, సమాధానంగా ఉండడానికే ప్రయాసపడాలి. కీర్తన 34వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు కీర్తన 34:14లో కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానను వెదకి దాన్ని వెంటాడుము అనే మాట చెప్పాడు. చూసారా, కీడు చేయటం మాని మేలు చేయాలి, సమాధానమును వెదికి దాన్ని ఏం చేయాలంట? వెంటాడాలి అని చెప్పాడు. ఎందుకు అనంటే దేవుడు మనలను సమాధానంగా ఉండడానికే పిలిచాడు అనే మాటలు మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం 15వ వచనములో ఆఖరులో ఏమన్నాడంటే సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. నిజమే, సమాధానంగా మనం కోరుతున్నాం, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి కొన్నిసార్లు కొంతమంది హృదయాలు కఠినపరచబడి వారు పరచబడడానికి ఇష్టపడకపోగా వారు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు, యుద్ధం చేస్తారు. ఏమండి, దావీదు చెప్పినట్లుగా వారు అలా ప్రవర్తిస్తారు. ఎందుకు? కొన్నిసార్లు మరి దేవుడే కొన్ని సందర్భాల్లో అసలు సమాధానాన్ని వారికి కలగజేయలేదు. ఎందుకంటే వారి స్థితిని బట్టి, వారి యొక్క పాపపు బ్రతుకుని బట్టి కొన్నిసార్లు దేవుడే దాని విషయంలో విడిచిపెట్టినట్లుగా చూస్తాను. ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 16:5వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానం కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపగి ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇశ్రాయేలు జనాంగం దేవుని దాసునైన ఇర్మియాకు వ్యతిరేకంగా లేచి చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మరి వారిలో సమాధానం కలిగినయ్యాక నేనే సమాధానం కలిగినవ్వట్లేదు, కృపావాసాలు ఇవ్వట్లేదు. ఎందుకు? వారి హృదయాలు కఠినపరచబడ్డాయి, సమాధాన పడడానికి వారు ఇష్టపడట్లేదు, నా మాటలకు వారు విధేయత చూపించట్లేదు, మరింత కఠినపరచబడి మరి దైవజనులను అలాగే దేవుని వాక్యాన్ని వారి తిరస్కరిస్తూ వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారికి ఎంతో నష్టం, కీడు జరుగుతుంది. అలాంటి వారి దగ్గర నువ్వు పోకు, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడు. వాస్తవమే, పాత నిబంధనలో అలాంటి అనుభవాలు మనం గుర్తిస్తున్నాం. కానీ క్రొత్త నిబంధన వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారి నిమిత్తమై
మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. సమాధానం అనుగ్రహించు అని వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. ప్రభు అన్నాడు, మీ శత్రువులను మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. నిజమే, సమాధానం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఏదో ఒక సమయాన్న ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. అమ్మా, నీ జీవితంలో ఎవరితో నీకు సమాధానం లేదో, ఎందుకు సమాధానం లేదో, ఒక్కొక్కసారి నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు యథార్థంగా ఉంటున్నప్పటికీ కూడా నీ జీవితంలో సమాధానం దొరకట్లేదా? నువ్వేం చింతపడకు, అధైర్యపడకు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం లేదా? మీరే అధైర్యపడకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం వలన దేవుడు వారికి సమాధానకరమైన మనసు ఇస్తాడు. నా జీవితంలో కొన్నిసార్లు మరి కొన్ని విభేదాలు సహోదరులతో, రక్త సంబంధులతో మరి వచ్చినప్పుడు వారి నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు కొంతకాలం మరి గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే, కానీ దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు మరి సమాధానపడి మరి కలిసి సేవ చేయడానికి, కలిసి మరి పరిచర్యలో ఉండడానికి, మరి కుటుంబాల్లో కలిసి జీవించడానికి ప్రభు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. ఒక్కరోజులో జరుగుతుందని అనట్లేదు. మరి ఎప్పటికప్పుడు మనం సమాధానం వద్దు అనుకుని వెళ్ళిపోయేవాడు కాళ్ళు పట్టుకోమని కాదు దాని అర్థం. వాళ్ళ కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. దేవుడు ఏదో ఒక సమయాన్న అలాంటి కృప మనకి ఇస్తాడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో మరి సమాధాన పడటానికి కూడా ఒక సమయం ఉందన్నాడు. 8వ వచనం చూడండి. ప్రేమించుటకును ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు. మొదటి వచనం ఏమన్నాడు? ప్రతిదానికి ఒక సమయం ఉంది. కంగారు పడకండి, అధైర్యపడకండి, కృంగిపోకండి. ఒకవేళ మీరు సమాధానంగా వెళుతున్నా మిమ్మల్ని నిందించినా, దూషించినా మీరేం దుఃఖపడవసరం లేదు. వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అయ్యా, వారికి మంచి మనసు ఇవ్వండి, పరిస్థితిని అర్థం చేసుకుని మనసు ఇవ్వండి, మరి కలిసి సమాధానంగా ఉండడానికి, వారు ఇష్టపడడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, కనిపెట్టండి. ఒక సమయాన్న దేవుడు ఏమిస్తాడంటే సమాధానం ఇస్తాడు. నీ కుటుంబంలో నీకు సమాధానం ఇస్తాడు. నీ భార్యాభర్తల మధ్యలో సమాధానం ఇస్తాడు. నీ బిడ్డల మధ్యలో సమాధానం ఇస్తాడు. నీ సంఘములో నీ సహోదరులతో సమాధానం ఇస్తాడు. అటు నిరీక్షణ, అటు విశ్వాసం మనం కలిగి ప్రార్థన చేయాలి. అధైర్యపడకూడదు. కొన్నిసార్లు బలమైన మాటలు పడతా ఉంటాయి మన మీద. మనం ఏ తప్పు చేయకపోయినా, మనం ఏ అన్యాయం చేయకపోయినా బలమైన మాటలు విసిరే వాళ్ళు ఉంటారు. విసరనివ్వండి, ఏం కాదులే. దేవుడే చూసుకుంటాడు. దేవుడే వారికి బుద్ధి కలిగేస్తాడు. దేవుడే వారికి మంచి మనసిస్తాడు. ఏదో రోజున వారే వచ్చి వారి తప్పు తెలుసుకున్నప్పుడు వారి క్షమాపణ పొందుకుంటారు. ఇంతవరకు మనం కనిపెట్టాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అనే మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఇక్కడ ఏమంటున్నాడు? అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం. అబ్బాయి, నువ్వు సమాధానంగా ఉండాలయ్యా అని కాదు. సమాధానం కోరతాం, సమాధానం కొరకు ప్రయత్నిస్తాం. మరి అవతల వారు సమాధానాన్ని కోరనప్పుడు మనం ఏం చేయలేం కదా, దేవునికి అప్పగించడమే. కనుక ప్రయత్నం చేయాలి, సమాధానం వెతకాలి. పేతురు కూడా రాశాడు పత్రికలో, మొదటి పేతురు పత్రికలో ఆయన ఏం రాశాడంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నాడు? అతడు కీడును తొలగి మేలు చేయవలెను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలెను అన్నాడు. ఏమంటే జీవమును ప్రేమించి మంచి దినాలు ఎవడైనా చూడగోరువాడు, మంచి జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరాలి అని అనుకుంటే ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. కానీ మన వర్షులు ఏమన్నాడంటే, వారు సమాధానం వెదకాలి, సమాధానం కొరకు ప్రయత్నం చేయాలి, సమాధానం కొరకు వెంటాడాలి. ఏమండి అలా కలిగినప్పుడు ప్రియులరా, మనకి ఒక రోజున దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు అనే మాటలు దేవుడు జ్ఞాపకం చేయబడుతున్నాడు. ఇక్కడ మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 13వ అధ్యాయం 11వ వచనంలో పౌలు ఇలా జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే, తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక.
ప్రేమ సమాధానంలో కర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును గాక. ఎందుకు అంటే సమాధానంగా ఉండడానికి, సమాధాన పరచడానికి, సమాధానంగా జీవించడానికి, దేవుడు మన హృదయములో కుమ్మరించిన సమాధానాన్ని అనుభవించడానికి. ఈనాడు దేవుడు మనకిచ్చిన సమాధానం అనుభవించకుండా సాతానుడు ఎన్నో అడ్డులు పడేస్తూ ఉంటాడు, ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడు, ఎన్నో విభేదాలు కలిగిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మన హృదయంలో కృంగిపోతూ ఉంటాం, వేదన చెందుతాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. అలాంటి దుఃఖపడవలసిన అవసరము లేదు. కానీ ప్రభు సన్నిధిలో సమాధానం కొరకు నీవు నేను ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల మధ్యలో, మన సహోదరుల మధ్యలో, మన రక్త సంబంధుల మధ్యలో ఆయనే మనకు సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా సమాధానంగానే వెళ్ళారు. అందుకే మత్తయి సువార్త 5:9 ఏమన్నాడు? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటారు. ఇప్పుడు ఇద్దరికి సమాధానం లేనప్పుడు ఒక వ్యక్తి ఏం చేయాలి? సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. అలా ఎవరైతే సమాధాన పరుస్తారో వారు ఏమవుతారంట? ధన్యులు. ఇక్కడ నేను జ్ఞాపకం చేయ మాట ఏంటంటే, దేవునితో సమాధాన పడాలి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, భార్యాభర్తలతో సమాధానంగా ఉండాలి. మరి ఇది దేవుని వాక్య క్రమం. కొన్నిసార్లు మనము సమాధానంగా ఉండాలనుకున్నా ఉండలేనప్పుడు సమాధానం కోరి మనము ప్రయత్నం చేయాలి, దాన్ని వెదకాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. అలాగా మనం చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి ప్రయత్నాలు దేవుడు సఫలపరుస్తూ ఉన్నప్పుడు, అలా ఎవరైతే ప్రయత్నిస్తారో వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు. ఇక్కడ ఒక మాట కూడా చెప్పాడు. ఏమనంటే కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ చరణాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 29వ కీర్తన 11వ చరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించాను. చూసారా? యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. మరి సమాధానంగా ఉండటమే ఆశీర్వాదం. ఈనాడు ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, అందాలు ఎన్నున్నా కూడా వారి హృదయాల్లో సమాధానం లేదండి. సమాధానం లేక పాపానికి ఎడిట్ అవుతున్నారు, డ్రగ్స్కి ఎడిట్ అవుతున్నారు, లేదంటే వ్యభిచారానికి ఎడిట్ అయిపోతూ ఉన్నారు, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, శాపానికి లోనైపోతున్నారు. అమ్మాయ్యా, ఈ వాక్యం ఏంటో నీలో ఒకవేళ నీ హృదయంలో సమాధానం లేదని నువ్వు ప్రభువుని విడిచిపెట్టి ఒకవేళ ఏ పాపంలో నీ చిక్కుబడిపోయావో, మరి ఏ యొక్క డ్రగ్స్కి, ఏ మత్తుకి, ఏ పాపానికి నువ్వు బానిస అయిపోయావో, దేవుడు నిన్ను బయటికి రావాలని కోరుతున్నాడు. అలాంటి అసమాధాన స్థితిలో నుండి సమాధానం పరచబడి దేవునితో సమాధానంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా జీవితంలో సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, కుటుంబంలో సమాధానం లేదయ్యా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదయ్యా, కన్నీరు కార్చి కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. అట్టి ఆశీర్వాదం నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా తన ప్రజలను సమాధానం కలిగేసి వారిని ఆశీర్వదిస్తాడు అన్నాడు. కాబట్టి సమాధాన పరచువారు ధన్యులు అన్నాడు. ఇంకో మాట ఉంది ఇక్కడ, ఏమంటే వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. ఇక్కడ వీడియో లెంత్ అవుతుందని నేను ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను. దేవుని కుమారులు అని ఎవరు పిలువబడతారో, దేవుని కుమారులుగా పిలువబడాలంటే ఏ గుణలక్షణాలు ఉండాలో నేను షార్ట్లో మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా దీన్ని కంటిన్యూషన్గా మీరు అది చూసినట్లయితే అది మీకు అర్థమవుతుంది. వాక్యం కూడా ఈ వచనం మీకు సంపూర్ణంగా అర్థం అవడానికి దేవుడు ఆత్మ సహాయం మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము సమాధానంగా ఉండాలని, సమాధానం కొరకు ప్రయత్నం చేయాలని, మరి దేవుడిచ్చిన సమాధానాన్ని మనం అనుభవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇట్టి సమాధానం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మరి మీ యొక్క అనుదిన జీవితంలో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి మీరు సంతోషంగా, సమాధానంగా ప్రభు కొరకు జీవించాలని దైవజనుడుగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరి కొరకే దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో
భార్యాభర్తలైనా, ఆ తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, లేక రక్త సంబంధాల మధ్యలో, సంఘములలో ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో తండ్రి, వారికి సమాధానం అనుగ్రహించండి. మీరు ఇచ్చిన సమాధానమును వారు అనుభవించడానికి కృప దయచేయమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.